నమస్తే. బంగాళాఖాతంలో ఏర్పడ్డటువంటి వాయుగుండ ప్రభావంతోటి రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల కానుంచి విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఒక పక్కన వాతావరణ శాఖ సంబంధించినటువంటి అధికారులు గూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఈరోజు, రేపు సైతం గూడా వర్షాలు విపరీతంగా పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో లాంటి ప్రాంతాల్లో గూడా భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి సంకేతాలు వస్తా ఉన్నాయి. మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ధర్మరాజు గారితోటి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆరెంజ్ అలర్ట్‌లు గాని, రెడ్ అలర్ట్ గాని ఎక్కడ ఉండేటువంటి ఆస్కారం ఉంది? నిన్న ఏ విధమైనటువంటి వర్షపాతం నమోదైంది? ఈరోజు హైదరాబాద్ ప్రజలకి ఏమని చెప్పదలుచుకున్నారు? యాహ్! గత 2 రోజులుగా ఉన్నటువంటి వాయుగుండం ప్రస్తుతం అది అల్పపీడనంగా ఉండి నిన్న మార్నింగ్ 5:30కి అది వాయుగుండంగా మారింది. ఈ నిన్న గనక చూసుకున్నట్లయితే నిన్న రాత్రి అది పర్టిక్యులర్‌గా 12:30, 2:30 ప్రాంతంలో ఇది పర్టిక్యులర్‌గా మన ఉత్తరాంధ్ర మరియు దక్షిణ తెలంగాణ, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఇది తీరాన్ని క్రాస్ చేసింది. ప్రస్తుతం ఇది చూసుకున్నట్లయితే 18.7 డిగ్రీల నార్త్ మరియు 82.4 డిగ్రీల ఈస్ట్ అక్షాంశ రేఖాంశాల్లో కేంద్రీకృతమై ప్రస్తుతం ఇది దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దక్షిణ ఒడిశా మరియు ఉత్తర ఆంధ్ర తీరాల్లో ఇది కొనసాగడం వల్ల మనకి రాష్ట్రంలో ఈరోజు మనకి విస్తారంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే ఉన్నాయి. ఓకే. ఏ జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది? ఏ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ గాని, యెల్లో అలర్ట్ గాని జారీ చేయడం జరిగింది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 8 జిల్లాలకు మనం రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. అలాగే 14 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలైతే సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. 11 జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క నార్త్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, అలాగే నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, అలాగే యాదాద్రి భువనగిరి ఈ యొక్క 8 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. రెస్ట్ ఆఫ్ ద తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయో వాటికి మాత్రం ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ సిటీ కన్సర్న్లో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈరోజైతే ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగడం జరుగుతుంది. ఈ యొక్క వాయుగుండ ప్రభావం ఇంకెన్ని రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇక్కడ ఇప్పటివరకు హైదరాబాద్‌లో కురిసినటువంటి వర్షపాతం ఎంత? ఈరోజు ఏమన్నా ఇక్కడ నగర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇయాల నిన్నటంతా హెవీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వాయుగుండం ఈరోజు రానున్న 24 గంటల్లో కూడా క్రమేపీ దాని యొక్క బలాన్ని కోల్పోతుంది. ఎప్పుడైతే ఇది తీవ్రం దాటిందో అది గుర్తించబడినటువంటి అల్పపీడనంగా మళ్ళీ దాని యొక్క శక్తిని కోల్పోవడం వల్ల గుర్తించబడినటువంటి ఒక అల్పపీడంగా మారుతుంది. తర్వాత క్రమేపీ దాని యొక్క బలాన్ని కోల్పోవడం వల్ల మనకి నెమ్మదిగా ఈ యొక్క ఇంటెన్సిటీ రెయిన్ అనేది తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రైతులకు గాని, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలకు గాని మీ యొక్క వాతావరణ శాఖ తరపు నుంచి ఏమని హెచ్చరికలు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ యొక్క మేఘాకృతమైనటువంటి ఏరియాని మనం ఈ రాడార్ పిక్చర్లో మనం చూడొచ్చు. సో ఈ యొక్క ఇంటెన్సిటీని బట్టి మనం ఎప్పటికప్పుడు ప్రతి 3 గంటలకు కూడా ఒక బులెటిన్స్ అనేవి, హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క జారీ చేసినటువంటి వాతావరణ సూచనలు అనేవి విపత్తు శాఖకు కూడా పంపించడం వల్ల వారు కూడా తగిన శాఖలకు ఈ యొక్క సమాచారాన్ని అందించడం వల్ల ఈ యొక్క సమాచారాన్ని బేస్ చేసుకుని ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా తగినటువంటి చర్యలు, అంతేకాకుండా పాత భవనాలు, అంటే ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ పోల్స్ అనేవి విద్యుత్ సంబంధించినటువంటి ప్రమాదాలు ఏర్పడతాయి అక్కడ కూడా తగినటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవడానికి ఈ యొక్క మేము ఇచ్చేటువంటి సమాచారం అనేది ఉపయోగపడుతుంది. అన్ని చోట్ల కూడా కేవలం హైదరాబాద్ కాకుండా మిగతా ఉన్నటువంటి జిల్లాలో సైతం కూడా ఈ యొక్క వాయుగుండం అనేది కూడా బలహీనపడేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వాయుగుండం కదలిక అనేది చూసుకున్నట్లయితే ఆంధ్ర, ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ తీరాల్లో ఈ యొక్క కదలిక అనేది ఉంది. క్రమేపీ ఇది 24 గంటల్లో కూడా వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారి ఇది ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంటుంది. దానివల్ల మనకి అక్కడ వీధుడి గాలులు అనేవి ప్రస్తుతం తగ్గుముఖం పడతాయి. బట్ తెలంగాణ కన్సర్న్లో ఈ యొక్క ప్రభావం ఉండడం వల్ల మనకి ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలుల యొక్క తీవ్రత కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది.
ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ ఇది ఈ ఈ సంబంధించినటువంటి ఈ బ్లూ కలర్‌కి సంబంధించింది మొత్తం అంతా కూడా హైదరాబాద్ సంబంధించిందే. ఇదంతా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పర్టిక్యులర్‌గా ఈ ఏరియా అంతా కూడా చూసుకున్నట్లయితే ఇదంతా గ్రేటర్ హైదరాబాద్ కన్సర్న్ కింద వస్తుంది. ప్రస్తుతం మనం వికారాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ ఏరియాస్‌కి కనుక చూసుకున్నట్లయితే మనం రెడ్ అలర్ట్ వార్నింగ్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ క్లౌడ్ బ్యాండ్ క్రమేపీ ఈ వైపు మూవ్ అవ్వడం కూడా చూస్తున్నాం. ఇవి వచ్చేసరికి ఇవి హై కంప్యూటింగ్ మోడల్స్ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అండి ఇవి. పర్టిక్యులర్‌గా ఇవి ఏం చేస్తాయంటే మనకి వర్షం అనేది ఎక్కడ నమోదవుతుంది, మొత్తం త్రూ అవుట్ ద వరల్డ్ గ్లోబ్ ఎక్కడి వరకు కేంద్రీకృతమై ఉన్నాయి, ఈ యొక్క తుఫాన్లు కానీ, అల్పపీడనాలు కానీ, వాయుగుండాలు కానీ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఈ యొక్క ఒక్కొక్క కదలిక అనేది ఈ యొక్క హై సూపర్ కంప్యూటింగ్ మోడల్స్ ద్వారా మనకి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తాము. అంతేకాకుండా ఇది భారతదేశం యొక్క భారతఖండం, ఇది పర్టికులర్‌గా చూసుకుంటే మన నార్త్ నార్త్ ఇండియన్ ఓషన్, అంతేకాకుండా బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లే ఆస్నా ఇది ఒకటి. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాయుగుండం కేంద్రీకృతంగా అయినటువంటి ఏరియా ఇది చూపిస్తుంది. ఈ యొక్క పరికరాలు మనకి హై కంప్యూటింగ్ మోడల్స్ కానీ, రాడార్ పిక్చర్స్ కానీ, శాటిలైట్ పిక్చర్స్ కానీ, ఈవెన్ విండ్ వచ్చేటువంటి సినారియోస్ ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే ఈ యొక్క వెదర్ అంచనాలు వేయడానికి ఈ యొక్క పరికరాలన్నీ కూడా మనకు ఉపయోగపడుతుంటాయి.